మాజీ సీఎం కేసీఆర్ లాంటి వారి పాఠ్యాంశం పుస్తకాల్లో ఉండడం వల్ల విద్యార్థులు చెడిపోతారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్సీఆర్టీ ఉద్యోగుల తప్పిదం వల్లే పాఠ్య పుస్తకాల ముద్రణలో తప్పులు వచ్చాయన్నారు. ఇక బాధ్యులపైన వారిపై చర్యలు తీసుకుంటామంటున్న రామ్మోహన్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి సార్, ప్రధానంగా పాఠ్యపుస్తకాల అంశం పైన కూడా చర్చ జరుగుతుంది. ఇక ప్రభుత్వ దృష్టిలోపం వల్లే ఇట్లాంటి పొరపాట్లు జరిగాయని కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరిగింది, ఎలా ఉండబోతుంది, తదుపరి దీన్ని ఎలా రెక్టిఫై చేయబోతుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా, అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మా ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలమంతా ప్రతి మండలంలో ఉన్నటువంటి హై స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఒక్కొక్క స్కూల్ లోపల సుమారు 30 లక్షల రూపాయల వరకు కూడా కొత్తగా తరగతి గదులు కట్టడం, వాళ్ళకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం, టాయిలెట్స్ ఏర్పాటు చేయడం, కామన్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీకి మంచి టైల్స్ వేసినటువంటి నిర్మాణాలు, ట్యాప్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు మేము ప్రారంభోత్సవం చేసినాం. ఆ సందర్భంగా టెక్స్ట్ బుక్స్తో పాటు వాళ్ళకు డ్రెస్సెస్, స్కూల్ డ్రెస్ కూడా ఇచ్చినాం. అదేవిధంగా ఫస్ట్ టైం నోట్బుక్స్ కూడా ఇచ్చినాం ఫ్రీగా. గతంలో ఎప్పుడు కూడా నోట్బుక్స్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 లక్షల మంది విద్యార్థులకు నోట్బుక్స్ కూడా ఉచితంగా ఇచ్చినాం. అయితే తెలుగు వాచకం పుస్తకం లోపల కొన్ని తరగతులకు పొరపాటున అధికారులు చెప్పడం ఏంటంటే మెయిన్ పేజ్ కాదు, సెకండ్ పేజ్ లోపల ముందు మాట అని ఉంటుంది. ఆ ముందు మాట లోపల మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి పేరు, అప్పుడు ఉన్నటువంటి మంత్రుల పేర్లు ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళు ప్రింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది నేను కూడా పరిశీలన చేసినాను. ఆ రోజు చేసి స్థానికంగా ఉన్న మా కలెక్టర్ నారాయణ రెడ్డి గారి దృష్టికి ఆ టెక్స్ట్ బుక్ ఫోటో తీసి పంపించినాను. దాన్ని రెక్టిఫై చేయాలంటే వెంటనే తను రిప్లై కూడా ఇచ్చాను, రెక్టిఫై చేస్తామని. అదేవిధంగా నా 2 మండలాలు మహబూబ్నగర్ జిల్లాకు ఉంటే అక్కడ రవి నాయక్ గారు కూడా పంపిస్తే తను కూడా ఆ పేజ్ తీసి ఇంకో పేజ్ పెడతామన్నారు. నేను తర్వాత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గారితో కూడా మాట్లాడాను. తను కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఎన్సీఆర్టీ అధికారులకు నోటీసులు జారీ చేసినాం. 3 రోజులలో వివరణ ఇవ్వాలని చెప్పి కోరినాం. ఆ వివరణ వచ్చిన తర్వాత తగు చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి బుర్రా వెంకటేశం గారు కూడా చెప్పడం జరిగింది. ఇది మనం ఏ విధంగా ఆలోచన చేయాలంటే, మనం ప్రజాధనం ఎక్కడ కూడా దుర్వినియోగం చేయడం లేదు. విద్యార్థులకు సరైన సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి వాళ్లకు సోషల్ స్టడీస్లో కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 3వసారి గెలిచిన వ్యక్తి ఎవరంటే పొరపాటున వాళ్ళు చంద్రశేఖరరావు అని రాసే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు అని రాయాలంటే సరైన సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ పేజ్ ఒకటి తొలగించి ఇంకో పేజ్ యాడ్ చేస్తారు. అది కూడా స్థానికంగా ఎంఈఓల ఆధ్వర్యంలోనే జరిగేటట్టుగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం గతం లోపల ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు నవోదయ పాఠశాలలు, ఉదాహరణకు మా రంగారెడ్డి జిల్లాది షేర్లింగంపల్లిలో ఉంది. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసినాం. అప్పుడు ఈ మోడల్ స్కూల్స్లలో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, ఇంటర్మీడియట్ వరకు గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీ కూడా పెట్టే విధంగా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసినాం. నేను గతంలో 14లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొన్ని పాఠశాలకు వెళ్ళినప్పుడు మోడల్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులు అనార్గళంగా మాట్లాడుతున్నాం. అంటే అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు కానీ విద్య కానీ అభ్యసించే విద్యార్థులను, గ్రామాల్లో ఉండే పేద విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ తయారు చేసింది. మా ముఖ్యమంత్రి గారు ఇంకొక అడుగు ముందుకేసి తను పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు యువ వికాసం అనే కార్యక్రమాన్ని ప్రకటించిండు. 6 పథకాల్లో భాగంగా ఈ యువ వికాసం కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలంలో కూడా అంతర్జాతీయ స్థాయి పాఠశాల ఏర్పాటు చేస్తాం. అక్కడ ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన అంతర్జాతీయ స్థాయిలో చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక పేద కుటుంబంలో పుట్టి మన దేశానికే రాజ్యాంగాన్ని తయారు చేసినట్టు విధంగా మన పేద విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళి ఇంకా ఉన్నత విద్యను చదివే విధంగా, ఉద్యోగాలు చేసే విధంగా, మళ్ళీ స్వగ్రామాలకు వచ్చి గ్రామాల అభివృద్ధి కృషి చేసే విధంగా మంచి కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నాం. ఎన్సీఆర్టీలో కొంతమంది అధికారులు కావచ్చు, విద్యాశాఖలో కూడా కొంతమంది అధికారులు బీఆర్ఎస్ హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళ తప్పిదం వల్లనే ఇది జరిగిందని కూడా ఒక వార్తలు వినిపిస్తున్నాయి, చర్చ జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇట్లాంటి ఉంటే ఏం చేయబోతుంది? అధికారులు ఎవరైనా సరే ఈ పొరపాట్లకు బాధ్యత ఎవరైతే ఉంటారో వాళ్లకు మేము నోటీసులు జారీ చేసినాం. వాళ్ళు 3 రోజులలో రిప్లై ఇవ్వాలని చెప్పి కోరినాం. రిప్లై రాగానే ఎవరు అధికారులు ఉన్నా సరే ఆ యొక్క రిప్లైని చూసి వారిపైన తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ధన్యవాదాలు. ప్రధానంగా మొత్తంగా ఏదైతే పాఠ్యాంశాలు ఈ పుస్తకాల అంశంలో ముందు మాటకు సంబంధించిన పేజీకి సంబంధించి కొంతమేర తప్పులు దొరలాయి, దాంట్లో పొరపాటుల కారణంగా ముద్రణలో తప్పులు జరిగాయి. వాటి అన్నిటిని కూడా రెక్టిఫై చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కేసీఆర్కి సంబంధించి కూడా సోషల్లో ఉన్న పాఠ్యాంశాన్ని కూడా తొలగించేందుకు ప్రభుత్వం సన్నాహాలుగా ఉంది. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. భవిష్యత్తులో ఇట్లాంటి పాఠ్యాంశాలు చేరితే ముందు రాబోతున్న యువతకు సంబంధించి కూడా తప్పుదో పట్టించే అంశాలను కూడా పాఠ్యాంశంగా మారే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా తొలగించేందుకు ప్రయత్నం చేస్తామని రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, అమ్మా న్యూస్, హైదరాబాద్.